కొద్దిగా దగ్గరకు ఉండండి, కొంచెం దగ్గరకు ఉండండి, దగ్గరకు ఉండండి. మొహాలు కడ్డు పెట్టుకున్నారు. రామారావు, నేను 2006లో దుర్గారావు గారు అని ఆయన దగ్గర ఈ ప్లాట్ కొనుక్కున్నాను. అది లేఅవుట్ అది చూసుకున్నాము, మేము సైట్ కండిషన్ చూసుకున్నాము. తర్వాత ఈసీజీ కూడా అప్ టు డేట్ తీయించుకున్న తర్వాతే మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నామండి. 2006 మార్చిలో చేసుకున్నాం. మా దగ్గర అప్పుడు నేను చిన్న ఉద్యోగంలో ఉన్నాను ఇక్కడే 2006లో. అయితే మా దగ్గర డబ్బులు లేవు అప్పుడు. లేకపోతే మా బ్యాంకు మా శాలరీస్ అన్నీ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారు ఇస్తూ ఉండేవారు. అంటే మా అకౌంట్స్ అన్నీ అక్కడ ఉండేవి, పాత పోస్ట్ ఆఫీస్ పాత బస్టాండ్ దగ్గర. ఆయన మా ఇబ్బందులు చూసి ఆయన ముందుకు వచ్చి, నేను ఇస్తాను, లోన్ ఇస్తాను, మీరు తీసుకోండి, ఇన్స్టాల్మెంట్లో నాకు కడదు కానీ అంటే, అప్పటికి మాకు ఇంకా 4 ఏళ్ళు సర్వీస్ ఉంది. నాకు 3 ఏళ్లలోనే అది జాగ్రత్తగా కట్టుకుని మేము నిదానంగా జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి 2 నెలలకి 3 నెలలకి నేను సైకిల్ వేసుకొచ్చి చూస్తూనే ఉండండి నా ప్లాటు. మరి అప్పటి వరకు బాగానే ఉంది, 2018 వరకు బాగానే ఉంది. కరోనా వచ్చిన తర్వాత అయితే 2010లో నేను రిటైర్ అయిపోయిన తర్వాత నేను రాజమండ్రి దగ్గర ధవళేశ్వరంలో సెటిల్ అయ్యాను, ఇక్కడ లేను. కరోనా వచ్చిన తర్వాత కొంచెం రావటం, నాకు కొంచెం వయసు పెద్దవాడిని అవ్వటం వల్ల నేను రాలేకపోతున్నాను. కొంచెం అనారోగ్యానికి గురవటం వల్ల రాలేక కొంచెం ఇది బద్దగించాను అనమాట. దానివల్ల ఇక్కడ ఇది మరి ఇలాగా ఈరోజు మేము ఇలా వచ్చి నిలబడే ఇది ఆక్రమణలోకి వెళ్ళిపోయిందన్న సంగతి కూడా మాకు గత కొద్ది కాలం క్రితం తెలిసింది. అండి అదే శ్రీనివాసరావు గారు అని ఆయన ఆక్రమించారని తెలిసింది. ఏమండి మేము ఇప్పుడు ఆల్రెడీ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చామండి. తర్వాత ఎంఆర్ఓ గారికి ఇచ్చాం, ఆర్డీఓ గారికి ఇచ్చాం. తర్వాత ఈ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కూడా పెట్టామండి. మీకు ఏం కావాలి? మా సైట్ మాకు ఇప్పిస్తే చాలు. మా రెక్కల కష్టంతో మేము తీసుకున్నాం, మాకు ఎవరే అక్కర్లేదండి. మా రెక్కల కష్టాన్ని మాకు ఇప్పిస్తే చాలు. అది న్యాయం జరిపించాలి మాకు. అది దీంట్లో ఎవరి ప్రమేయం, ఎమ్మెల్యే గారి ప్రమేయం కానీ వాళ్ళ ప్రమేయం ఎవరి ప్రమేయం లేదండి. మేమేదో కష్టపడి చేసుకున్నాయి. ఈ రోడ్లు కూడా నిదానంగా మేమే వేసుకున్నామండి, అందరూ కలిసి కూటమి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మండవ సుధాకర్. నాది దీంట్లో ఫ్లాట్ నెంబర్ 16 అండి. ద్వారకా నగర్ లేఅవుట్ అని చెప్పి దీంట్లో 2002-2003లో కాలుకూరు దుర్గారావు ఆయన ఫామ్ చేశారండి. దీంట్లో 44 ఫ్లాట్లుగా ఫామ్ చేశారండి. దీంట్లో ఇది 2 ఎకరాల 45 సెంట్లు చిల్లర ఉంటుంది. దీంట్లో అందరికీ 2002 నుంచి 2003కి లేఅవుట్ స్టార్ట్ అయిపోయింది. ద్వారకా నగర్ లేఅవుట్ కింద పేరు కింద స్టార్ట్ అయిందండి. 2003 నుంచి 2008 వరకు చాలా మొత్తం అమ్ముడుపోయినాయి 7 వరకు. తర్వాత కొనుక్కున్న వాళ్ళందరూ సెకండ్ సేల్ అమ్ముకున్నారు, చాలామంది అయినాయి అండి. నేను కాలకూరు దుర్గారావు గారి దగ్గర నుంచి గొర్రెల బేబీ అనురాధ అని ఏలూరులో సత్రంబాడి దగ్గర నెహ్రూ నగర్ కాలనీలో అని చెప్పి ఆవిడ కొనుక్కున్నదండి.
ఆవిడ దగ్గర నుంచి నేను 2008లో నేను పర్చేజ్ చేశానండి సెకండ్ సేల్లో. తర్వాత అప్పటి నుంచి మేము వస్తున్నాము, ఇక్కడ లోకల్లో చూసుకుంటున్నాం, ఎప్పుడు ఏ రిమార్కు లేదండి. ఇట్లా చాలాసార్లు ఎప్పటికప్పుడు ఉన్న పాడైపోతుంటే కంపలు పెరిగితే బాగు చేసుకునే వాళ్ళం, అందరూ గ్రూప్గా ఫామ్ అయ్యేవాళ్ళం. ఎప్పుడు మాకు ఏ రోడ్డు ఇబ్బంది లేదండి. ఈ మధ్యకాలంలో మేము గత ఉద్యోగరీత్యా ఎప్పుడు ఇక్కడే ఉండలేం కదా, అటు ఇటు వెళ్తున్నప్పుడు మొన్న వచ్చి చూస్తే మొత్తం పాడైపోయినాయి కదా అని చెప్పి అందరూ గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఈ సర్వేరాలు పడిపోయి బాగు చేసుకోవడం కానీ, రోడ్ల కింద ఫామ్ చేసుకోవడం కానీ, ఇట్లా కంప నరికించుకొని తగలబెట్టి నీట్గా చేస్తున్నాం. ఎందుకంటే అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొద్దిగా మనం కూడా చేసుకుంటే అందరికీ కళ్ళకి బాగుంటుంది, మనకు కూడా రూపాయి వస్తుందని చెప్పి అట్లా ఎప్పుడూ కొనుక్కున్నామండి. ఇట్లా బాగు చేస్తున్న క్రమంలో ఈడిబండి శ్రీనివాసరావు గారు, లాయర్ గారండి శ్రీనివాస్ బాబు గారు, ఆయనదని చెప్పి వాళ్ళు మొత్తం వచ్చి మమ్మల్ని అడ్డం కట్టడం జరిగిందండి. మమ్మల్ని పెద్ద కార్లు వేసి రావటం, ఇది మేము కొనుక్కున్నామంటారు. ఎప్పుడు కొనుక్కున్నారో చెప్పరు, ఎట్లా కొనుక్కున్నారో చెప్పరు వివరం. మేము డాక్యుమెంట్లు చూపిస్తామంటే మీరు ఎవరు చెప్పారు, ఇది మీకు ఎవరు ఇచ్చారు, మీది ఇదంతా ఎవరు చేపిస్తారని చెప్పి రకరకాలుగా విధాలుగా ప్రయత్నించారు. మేము డాక్యుమెంట్లు చూపిస్తే పోలీసులు వచ్చారు, పోలీసులు చూసుకున్నారు, అందరికి చూపిస్తే ఎవరి కాళ్ళు వెళ్ళిపోయారు, మీదే అని చెప్పేసి అన్నారు. మేము ఇక్కడ సర్వేరాలు పాతించుకుని మీ అంతా రోడ్లు మీరంతా చూస్తున్నారు కదా, రోడ్లు ఫామ్ చేసుకోవడం కానీ, కంపలు నరికించుకోవడం కానీ, దొడ్డు చూసారు అట్లా క్లియర్గా నీట్గా ఉందో, అట్లా ఎప్పటికప్పుడు కంపలు చేసుకుంటూ ఉంటే మొన్న రోజు 2 రోజుల కిందటం వచ్చి నానా గోల చేసి సర్వేరాలు పాతుకున్నాయి మొత్తం పీకి పారేసేసి అందరినీ భయభ్రాంతులు గురి చేసి వెళ్ళిపోయారండి అందరూ కూడా. ఇట్లా మేము రెక్కల కష్టం చేసి నేను కొనుక్కుని 18 సంవత్సరాలు అయిందండి వాళ్ళకి. ఇప్పుడు చిన్న వాళ్ళం, ఎందుకంటే చిన్న వాళ్ళం కూడా ఇట్లా రూపాయి పోగు పెడితే కొన్నాళ్ళకి వెనకాల ఎసెట్ అని వస్తుందని చెప్పి దాచుకున్న భూములు కూడా ఇట్లా కబ్జాలు చేసి మాది కోర్టులో మేము ఆక్షన్లో కొన్నామంటారు. రుజువులు లేవు, మాకే డాక్యుమెంట్లు ఇదిగోండి. నేను కొన్నది 27/5/2008 అండి డాక్యుమెంట్. మండవ సుధాకర్ అని ఉంటుంది, దాని లింక్ డాక్యుమెంట్ ఇదిగోండి. గొర్రెల బేబీ అంటారు, ఇదిగోండి తారీఖు 11/4/2005లో గొర్రెల బేబీ అని రాదా అని ఆవిడ కొనుక్కున్నది. కాలకూరు దుర్గారావు గారి దగ్గర ఆవిడ కొనుక్కున్నది. ఆవిడ దగ్గర నుంచి నేను 2027/5/2008 అండి నేను సెకండ్ సేల్లో ఆవిడ దగ్గర కొనుక్కున్నాం. ఎందుకంటే దీంట్లో కొంటాలు అమ్మటాలు జరుగుతున్నప్పుడు ఇది తప్పుడు భూమి ఎట్లా అవుతుందండి, ఆయన ఎట్లా అయింది ఇది, అది మాకు కొద్దిగా పత్రికాముఖంగా ఒకటే అడుగుతున్నామండి. మేమందరం చిన్నవాళ్ళం, ఎదిరించి పోరాడలేము జనాల దగ్గర. మా అందరూ చిన్న వాళ్ళు రోజు ఉద్యోగాలు మానుకుని వచ్చి ఇక్కడ కాపలు కాసుకోవాలంటే మా వల్ల కావట్లేదు. ఎవరు వస్తున్నారు, జీబులు వేసుకొస్తున్నారు, కార్లు వేసుకొస్తున్నారు, భయభరంతులు చేస్తుంటే మేము తట్టుకోలేకపోతున్నాం. దీంట్లో ముసలి వాళ్ళు, రిటైర్మెంట్ వాళ్ళు చాలామంది ఉన్నారండి. దీనికి ఏం చేశారంటే దయచేసి మా పత్రికాముఖం చెప్తుందంటే గవర్నమెంట్ పెద్దలు కొద్దిగా జోక్యం చేసుకుని మా భూమిని మాకు ఇప్పించవలసిందిగా, వేరే వాళ్ళ నుంచి మా భూమిని కాపాడి మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నామండి. దయచేసి మా ప్రార్థన ఆలకిస్తారని చూస్తున్నామండి. మాకు బోర్డు చూపించి ఇక్కడ రాళ్ళు మొత్తం చక్కగా నీట్గా లేఅవుట్ చేసిన ప్రాంతాన్ని దుర్గారావు అని ఆయన దోనంరాజు గారి అల్లుడు, దోనం సుబ్బారావు గారి అల్లుడు దుర్గారావు, ఆయన వచ్చి ప్రత్యేకంగా మా ఆఫీస్కి వచ్చి మా అందరికీ ప్రత్యేకంగా అన్నీ చెప్పి నమ్మబలికి మాకు అన్నీ రుజువులు చూపించి చెప్పిన తర్వాత ఈసీలు తీసుకొని, ఈసీలు కూడా క్లియర్గా ఉందా లేదా అని చెప్పి తెలుసుకుని ఈసీలు కూడా మేము తీసుకొచ్చామండి. ఇక్కడ 6 తీసిన ఈసీ కూడా మా దగ్గర ఉంది. ఎక్కడ తనఖా లేవు, 25 సంవత్సరాలు ఎక్కడ తనఖా లేదని కానీ ఏం లేదు, క్లియర్గా ఉందని డాక్యుమెంట్ అన్న తర్వాత 753/1, 753/3 ప్రాంతంలో ఉన్న ఆ లేఅవుట్లో ఉన్న భూమిలోని ప్లాట్ నెంబర్ 10, 11 మా అమ్మగారు స్వర్గీయ విజయలక్ష్మి గారు వచ్చి వాళ్ళ సొంత ఊరు అవ్వడం వల్ల ఆవిడ కావాలని కొనుక్కున్నారు. ఉద్యోగరీత్యా మేము వేరే చోటికి తిరగడం అవి జరుగుతున్నా మేము 19, 20 వరకు కరోనా వరకు ప్రతి సంవత్సరం వచ్చి చూసుకోవడం జరుగుతూనే ఉందండి. రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ 10, 11 ప్లాట్లు సంబంధించినవి 2006లో క్లియర్గా రిజిస్ట్రేషన్ అయింది. అయిన తర్వాత మేము చెక్ చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఈసీ ఏమైనా ఇటువంటి, ఎందుకంటే దూరంగా ఉంది, ఊరికి దూరం, ఎక్కడైనా ఏమైనా జరుగుతుందో అని చెప్పి భయంతో మేము చెక్ చేసుకుంటే క్లియర్గా ఎక్కడ ఎటువంటి జరగలేదని చెప్పి తెలిసింది, చూసాం. తర్వాత ఈ మధ్యకాలంలో ఒక 4-5 నెలల క్రితం మళ్ళీ ఏదో చూద్దామని చెప్పి వచ్చి చూస్తే ఎక్కడ ఇదేంటో అర్థం కాలే, మా రాళ్ళు ఎక్కడ లేవు, మాకేం లేవు. అప్పుడు నేను కలెక్టర్ గారిని ఇందాక మునిపే మా యొక్క సోదరుడు రామారావు గారు చెప్పారు, మా సహోద్యోగి ఆయన, మేమందరం కలిసి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పీజీఆర్ఎస్లో పెట్టాం. పీజీఆర్ఎస్లో పెడితే దానికి మాకు సమాధానం లేదు. తర్వాత ఏం చేస్తాం చెప్పండి, ఇంకా లోకల్గా ఏం చేయగలుగుతాం, మేము ఎక్కడ దూరంగా ఉన్నాం, నేను ఎక్కడో దూరం ఉండి రావాలి, ఆయన ఎక్కడో రావాలి, ఇక ఎవరో లేరు, ఇక చుట్టుపక్కల ఎవరు చెప్పేవారు కాదు. ఆ పరిస్థితుల్లో మరి మా బాధ్యతగా మరి స్థానిక శాసనసభ్యుల దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. సమస్యలు వచ్చినప్పుడు
వారికి చెప్పవలసిన బాధ్యత ఉంది. అవి పీజీఆర్ఎస్ మీటింగ్లో దెందులలో మొన్న వారి దృష్టిలో పెట్టి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ జరిగిందండి. ఇది కాక సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం కూడా, సీఎం వాళ్ళు కూడా ఇచ్చాం. ఇది పేద ప్రజలు మేము అందరం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని ఎలా సంపాదించుకున్న సొమ్ములతో కొనుక్కుంది. ఈరోజు మీ భూమి లేదంటే ఎలా కుదురుతుందండి? ఏదైనా మాకు మేము కోర్టు ద్వారా తీసుకున్నామంటే కోర్టు ద్వారా మాకు నోటీస్ ఇవ్వాలి కదా. కోర్టు ద్వారా నోటీస్ లేదు మాకు. ఇక పట్టాదు ఎవరెవరైతే ప్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ నోటీస్ ఇచ్చి కోర్టు డిసిషన్ తీసుకోవాలి. మరి దీంట్లో ఎవరు మాయ చేశారో ఏమిటో అన్నది సమగ్రంగా గౌరవ కలెక్టర్ గారు విచారణ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఎవరి భూములు వాళ్ళకి ఇప్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను ప్రభుత్వాన్ని. రూపాయి జాగ్రత్త చేసుకొని నా పేరు ఒకటి, మా మిస్సెస్ పేరు ఒకటి, 2 ప్లాట్లు ఇక్కడ కొనుక్కున్నామండి మేము అప్పట్లోని. ఈ రోజు అప్పటి నుంచి మేము దాన్ని చూసుకుంటా ఉన్నాం. 2 సంవత్సరాలకు ఒకసారి చెట్లు గిట్లు బాగు చేసుకుంటున్నాం, అన్నీ మేము చేసుకుంటున్నామండి. కొద్ది రోజుల క్రితం వచ్చేసరికి ఏమీ లేకుండా ఏదో రాళ్ళు గీళ్ళు పీకేసి అంతా గలాటాగా ఉంది అని అందరం ఒక యూనిట్గా తయారయ్యి మేము రోడ్లు ఫామ్ చేసుకుంటా దారులు వేసుకొని రాళ్ళకి పాతుకున్నామండి. ఆయన లాయర్ శ్రీనివాసరావు అంటాడు, మరి 3 రోజుల క్రితం నిన్న లేదు మొన్న ఎప్పుడో వచ్చి ఆయన రాళ్ళు మొత్తం పీకేసి ఇక్కడ చేసేది ఎవరిది ఇది మాది, ఎవడన్నా వస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఆయన మమ్మల్ని భయభ్రాంతులు చేసి బాగా బెదిరించాడండి. దానికి మాకు భయం వేసి మేము ఏం చేయాలో తెలియక ఈరోజు పత్రికాముఖంగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాం. మేము మా బాధ రూపాయి మేము బాగా లేబర్ టైపు రూపాయి కష్టపడి చిన్న ఉద్యోగం మీద అలా కొనిపోయి మేము ఇక్కడ పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆ రకంగా మమ్మల్ని బెదిరిస్తే మేము ఏం చేయగలం? ఏదైనా మాకు మీ ద్వారా మాకు ఏదైనా ఇప్పుడు ప్రభుత్వం సాయం చేయగలదని ఆశపడుతున్నామండి. ఓకే.